ఏం కావాలన్నా ఇస్తారట, ఒప్పేసుకుందాం పోలా అని వంశీ వాళ్ళ నాన్న ఇక మనసులో అనుకుంటాడు. వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుందామా అని అడుగుతూ ఉంటాడు. అలాగేనని ఆవిడ కూడా అంటుంది. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మాది ఒక కండిషన్ ఉంది, ఒప్పుకుంటారా అని ఆయన అడుగుతూ ఉంటాడు. ఏం కావాలో అడగండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటా కండిషన్ అని మీరు అడుగుతుంది. మీకు గౌతమి ఫార్మర్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీని మా వంశీ పేరు మీద రాయాలి అని అతను అడుగుతూ ఉంటాడు. ఏంటి ఆ ఫ్యాక్టరీనా అని కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు షాక్ అయ్యి ఇలాగే నిల్చొని ఉంటారు. ఏం రాయలేరా అని అతను అడుగుతూ ఉంటాడు. అమ్మ పేరు మీద పెట్టిన ఫ్యాక్టరీ అది. అన్నయ్యకి ఆ ఫ్యాక్టరీ అంటే ప్రాణం. అయినా సరే అన్నయ్యని ఒప్పించి వంశీ పేరు మీద ఆ ఫ్యాక్టరీని రాయిస్తాను అని మీరా అంటుంది. అవసరం లేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటండి వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని మీరా ఇక ఏడుస్తూ అడుగుతుంటుంది. అవసరం లేదు మీరా, మన కూతురు మంచిదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం ఆ ఫ్యాక్టరీలు రాయిస్తే ఇందు మీద పడిన నింద నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఈరోజు ఫ్యాక్టరీ అడుగుతారు, రేపు ఇంకో గొడవ అయితే ఇంకొక ఫ్యాక్టరీ రాయించమని అడుగుతారు. కాపురాలు నిలబడేది ఆస్తుల మీద కాదని నమ్మకాల మీద అని కృష్ణప్రసాద్ ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తూ ఉంటారు. పద మీద వెళ్ళిపోదాం అని కృష్ణప్రసాద్ మీరాని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అసలు పెళ్ళి ఆగిపోయిన తర్వాత ఈ డెసిషన్లన్నీ ఎందుకురా, తీసిపడేయండి అని వంశీ వాళ్ళ నాన్న కోపంగా చెప్తూ ఉంటాడు. వంశీ మాత్రం ఇంకేం మాట్లాడుకుంటా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక భూమి కొండంచె నిలబడి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త, పడిపోతావు అని చరణ్ జాగ్రత్తలు చెప్తుంటాడు. పర్వాలేదు, నాకు ఇది అలవాటే అని భూమి అంటుంది. కానీ నాకు భయమేస్తోందే అని చరణ్ అంటాడు. రే చెర్రీ, ఇప్పుడు కొండెక్కి నిలబడి వస్తున్నవాడిని చూడకపోతే ఎలా తెలుస్తుందిరా వస్తున్నాడో లేదో అని గగన్ అడుగుతూ ఉంటాడు. వీడియోలో అన్నట్లు వాడు నిజంగా రాకపోతే నేను ఇక్కడి నుంచి దూకేసి చనిపోవాలా అని భూమి చెప్తూ ఉంటుంది. మా అమ్మ కోసం ప్రాణాలైనా ఇస్తానని తైతక్కలాడినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ లెక్కన నన్ను చంపేయడానికి మీ అన్నయ్య ఈ తలతిక్క ప్లాన్ చెప్పినట్లున్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది. అవునవును, నువ్వు పెద్ద మైసూర్ మహారాణివి, నిన్ను చంపేసి నీ దగ్గరున్న వజ్ర వైడూర్యాల్లో నేను ఎత్తుకు వెళ్ళాలని ఈ పెద్ద ప్లాన్ వేసాను అని గగన్ చెప్తూ ఉంటాడు. నిన్ను అని భూమి ఇక నడుము మీద పెట్టుకొని కోపడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్, అమ్మమ్మమ్మ నువ్వు ఆపవా, అన్నయ్య నువ్వు కూడా ఆపేవా ప్లీజ్, ఈ సిచ్యువేషన్లో కూడా మీరు గొడవ పడుతున్నారు చూడు, ఈ ఒక్క రీజన్కి జేబుల్లో చేతులు పెట్టుకొని కొండ మీద నుంచి దూకేయాలనిపిస్తుంది అని. ప్లీజ్ సోదరా, ఇద్దరు కాసేపు ఆపేయండి, ఇదంతా అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి కాంపిటీషన్ ఆఫ్ కొట్లాట పెడతాను అని మీ ఇద్దరికి మాట ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి అని. అప్పటి వరకు ఆగండి అని చరణ్ తలపట్టుకుంటాడు. ఇక అప్పుడే ఆ నరేన్ ఫ్రంట్ బైక్లో నుంచి దిగుతూ ఉంటాడు. ఎక్కడ అని గగన్ ఇక కింద నుంచి చూస్తూ అడుగుతూ ఉంటాడు. ఆచార్య గారు ఒక్కడే రాలేదు, ఎవరినో తీసుకొస్తున్నాడు, అది కూడా బైక్లో వస్తున్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది. సమయానికి తీసుకొచ్చావురా, అదిగో నా బంగారం దూకడానికి రెడీగా నిలబడి ఉంది. ఓయ్ బంగారం దూకకు, నేను వస్తున్నాను అని ఆ నరేన్ అక్కడి నుంచి అరుస్తూ ఇక పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. అయ్యో ఫ్రెండ్ కాదు, బైక్ బుక్ చేసుకొని వచ్చినట్లున్నాడు, బైక్ కొడికి డబ్బులు ఇస్తున్నాడు, వాడు వస్తున్నాడు, మీరు వెళ్ళి దాక్కోండి అని భూమి చెప్తూ ఉంటుంది. అలాగే అని చరణ్ గగన్ ఇద్దరు కూడా దాక్కుంటారు. నేను వస్తున్నా, నువ్వు మాత్రం దూకేకు అని నరేన్ ఇక గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే గోరింటాకు పిన్ని దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. అబ్బా ఈవిడి ఎలా చంపుతోందేంటి, ఈ గోరింటాకు ఇప్పుడు ఫోన్ తీయకపోతే చేస్తూనే ఉంటుందేమో అని ఫోన్ తీస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. భూమి ఇదంతా చూస్తూ ఉంటుంది. వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి గోరింటాకు, నీకు కావాల్సిన నేను ఇవ్వాల్సిన డబ్బుని ఆ పెళ్ళి పూర్తయిన తర్వాత మొత్తం ఇచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఇక నువ్వేం మాట్లాడుకో అని నరేన్ చెప్తూ ఉంటాడు. రే అది కాదురా, అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలిరా అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఏంటి ముఖ్యమైన విషయమా, అదేంటో చెప్పు అని నరేన్ అడుగుతూ ఉంటాడు. ఇలా ఇవ్వు అని నేను మాట్లాడతాను అని అపూర్వ గోరింట పిన్ని దగ్గర ఉన్న ఫోన్ని అపూర్వ చేతిలోకి తీసుకుంటుంది. రే నువ్వు ఇందు పెళ్ళికి వచ్చావు కదా, అవును చెప్పండి మేడం చెప్పండి మీరా అని నరేన్ చెప్తూ ఉంటాడు. నిన్ను ప్రేమిస్తున్నానని ఒక అమ్మాయి వీడియో పెట్టింది కదా, అది నేను ట్రాప్ చేయడానికి అలా పెట్టారు. ఇందు వాళ్ళ అన్నయ్య గగన్ ఇంకొకరు ఇద్దరు కలిపి నిన్ను ట్రాప్ చేయడానికి పట్టుకోవడానికి నేను అలా పెట్టారు. నువ్వు వాళ్ళ ట్రాప్లో పడుకో, అక్కడి నుంచి వెళ్ళిపో అని అపూర్వ అంటుంది. అప్పుడే నరేన్ ఏంటి మేడం నాకేమీ వినపడట్లేదు, నా వయసు మీకు వినపెడుతోందా అని అడుగుతూ ఉంటాడు.
వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. అబ్బా వీడికి నా వాయిస్ వినపడటం లేదంట, ఫోన్ పెట్టేశాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్నప్పుడు బాగానే వినపడింది కదా అమ్మాయి, నువ్వే అనవసరంగా నా చేతి నుంచి ఫోన్ లాక్కున్నావు అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. నేను ఇదిగో చూడబ్బాయి అన్నప్పుడు వరకు అంతా బాగానే వినపడింది, అవతలది వాడికి వినపడినట్లేదు అని. అబ్బా వాడు ఏం విన్నాడు ఏం వినలేదు నాకేం అర్థం కావటం లేదే అని ఇక అపూర్వ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను వచ్చేసా, మనం పెళ్లి చేసుకుందాం, ఒకవేళ నీ ఫ్యామిలీ బలమైంది అనుకో, మనకు థ్రెట్ ఉందనుకో, మనం లేచిపోదాం అని నరేన్ అంటూ ఉంటాడు. భూమి నడుము మీద చేయి వేసుకొని చాలా సీరియస్గా అతని వైపు నవ్వుతున్నట్లు చూస్తూ ఉంటుంది. ఇక దాక్కున్న గగన్ వాడి ముందుకు వస్తాడు. మరి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న ఇందు ఏమైపోవాలరా అని అడుగుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా నరేన్ గగన్ వైపు చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని నరేన్ అడుగుతూ ఉంటాడు. నీ కాళ్ళు విరక్కొట్టి నీ జోబులో పెడదామని అని చరణ్ బయటకు వస్తూ ఉంటాడు. ఇది మోసం అని నరేన్ అడుగుతూ ఉంటాడు. మరి నువ్వు చేసింది ఏంట్రా, చెప్పరా చెప్పు, నీతో ఎవరు ఇలా చేయించారు అని గగన్ వాడి చెంప కొడతాడు. ఇక వాడిపై చరణ్ పై పడుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి వాడిని బాగా కొడుతూ ఉంటారు. నిజం చెప్పరా నిజం చెప్పని వాడిని బాగా కొడుతూ ఉంటారు. ప్లీజ్ నన్ను కొట్టద్దు, నేను దొరికిపోయాను కాబట్టి, నేను నిజం చెప్పకపోతే నా ప్రాణాలు ఉండవని నాకు అర్థమైంది కాబట్టి నన్ను కొట్టద్దు, నేను చెప్పేస్తా అని నరేన్ చెప్తూ ఉంటాడు. కాకపోతే నాది ఒక షరతు, నేను చెప్తున్నది ఏది కూడా భూమి వినకూడదు, ఇది ఒక్కటే నా షరతు, నేనైతే నిజం చెప్పేస్తాను అని నరేన్ అంటూ ఉంటాడు. భూమి వినకూడదు కాబట్టి ఇద్దరం కూడా దగ్గరికి రండి అని నరేన్ అంటాడు. ఇంకా దగ్గరికి రండి అని గగన్ చరణ్ ఇద్దరు వాడికి దగ్గరగా రాగానే 2 చేతులతో వాళ్ళని పక్కకు తోసేస్తాడు. వెంటనే నరేన్ పారిపోతుంటాడు. రే అను అని వాళ్ళిద్దరూ కూడా వెంట పడుతూ ఉంటారు. భూమి కూడా రే అని అరుస్తూ ఉంటుంది. ఇక శారద అక్కడి నుంచి హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటుంది. హాల్లో 3 రౌడీలు ఇంకా కాపలాగా ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక శారదని ఏంటి ఇలా వచ్చావు, ఏం చూస్తున్నావు అని ఒక రౌడీ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు అని శారద తలాటంగా ఊపి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర మాటలను తలుచుకొని బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే నరేన్ వంశీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఒక 3 తలుపుల్ని కూడా గడియ పెట్టేసి క్లోజ్ చేస్తుంటాడు. అయితే వంశీ వాళ్ళందరూ కూడా హాల్లో ఉండరు, ఎవరు వాళ్ళ గదిలో వాళ్ళు ఉండి ఉంటారు. అలా డోర్లన్నీ క్లోజ్ చేసుకుంటాడు. నరేన్ వెంటనే గోరింటాకు పిన్ని నంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు. ఇదిగో అమ్మాయి మళ్ళీ వాడే కాల్ చేస్తున్నాడు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఎత్తు, ఫోన్ మాట్లాడు, ఏం చెప్తాడో విందాం అని అపూర్వ చెప్తూ ఉంటుంది. హలో, ఒకసారి అపూర్వ మేడంకి ఫోన్ ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. అలాగేనని గోరింటాకు పిన్ని ఇదిగో అమ్మాయి నీతోనే మాట్లాడాలంట అని ఫోన్ ఇస్తూ ఉంటుంది. హలో మేడం అని వాడు ఫోన్ మాట్లాడుతూ మొదలు పెడతాడు. వంశీ వాళ్ళ అమ్మా నాన్న 3 అక్కడికి వచ్చి వెనకాలే నిలబడి మొత్తం వింటూ ఉంటారు. నేను ఆ ఇందు వల్ల బ్రదర్స్ ట్రాప్లో పడిపోయాను, ఆ ఇందు బ్రదర్స్ నన్ను బాగానే కొట్టేశారు అని చెప్తూ ఉంటాడు. భూమి కావాలని ఆ వీడియో పెట్టింది, వాళ్ళ ట్రాప్లో పడిపోవద్దని నేను ఇందాకే ఫోన్లో చెప్పాను కదరా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏమో మేడం, మీరు చెప్పింది ఏది కూడా నాకు సిగ్నల్స్ లేకపోవడంతో వినపడడం లేదు అని చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడు ఎక్కడున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏమో మేడం, నేను ఎక్కడున్నానో ఏ ఏరియాలో ఉన్నానో కూడా అర్థం కావడం లేదు, ఒక ఇంట్లోకి వచ్చి దాక్కుని మీకు కాల్ చేస్తున్నాను. చూడండి మేడం, మీరు చెప్తేనే నేను ఇదంతా చేశాను, హిందూ లవర్గా యాక్ట్ చేసి ఈ పెళ్ళిని చెడగొట్టాను, కాబట్టి మీరే నన్ను సేవ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నేను మీ పేరు చెప్పేస్తాను అని నరేన్ బెదిరిస్తూ ఉంటాడు. చూడు నరేన్, నువ్వు అర్జెంటుగా నన్ను వచ్చి కలువు, నేను నిన్ను బ్యాంకుకి పంపించేస్తాను, నెలకి ₹1,00,000 కూడా నీకు డబ్బిస్తాను, ఇక్కడ లేకుండా నేను పంపించేస్తాను అని చెప్తూ ఉంటుంది. అలాగే మేడం, అక్కడ వచ్చి కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళు 3 చాలా కోపంగా వీడి వైపు చూస్తూ ఉంటారు. నువ్వు హిందూని పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్ళికొడుకు కదా, వీళ్ళు మీ అమ్మ నాన్న అనుకుంటా, మీరేంటి ఎక్కడున్నారు అని నరేన్ అడుగుతూ ఉంటాడు. మా ఇంట్లో మేముండక ఇంకెక్కడుంటాంరా అని అతను అడుగుతూ ఉంటాడు. అమ్ము, ఇది మీ ఇల్లా అని నరేన్ అడుగుతూ ఉంటాడు. అవునరా, మా ఇల్లే, నువ్వు కావాలని ఇదంతా చేసావా అని వంశీ వాళ్ళ నాన్న వాడిని కొట్టబోతూ ఉంటాడు. వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ గగన్ చరణ్ అడ్డుగా నిలబడతారు. వాళ్ళని చూసిన వాడు మళ్ళీ లోపలికి పరిగెత్తుకుని వస్తాడు. ఇక పారిపోవడానికి ప్రయత్నించేస్తూ ఉంటాడు. వంశీ వాడి కాలర్ పట్టుకొని, వెధవా, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నీ వల్ల అన్నేసి మాటలు అనాల్సి వచ్చింది కదరా అని వాడి చెంపలు పగలగొడతాడు. బాగా కొట్టు అని వంశీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు.
నీ కారణంగా ప్రాణానికి ప్రేమంగా ప్రేమించిన అమ్మాయిని నేను కోల్పోయాను కదరా, పెళ్లి చేసుకోలేదు కదరా అని వంశీ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ నరేన్ జుట్టు పట్టుకొని పైకి లేపి, చెప్పరా చెప్పు, నీతో ఇదంతా చేయించింది ఎవరో చెప్పరా అని వాడిని బాగా కొడుతూ ఉంటారు. వాడి గొంతు పట్టుకొని పైకి లేపి మరి చెప్పరా, నిజం చెప్పరా, లేకపోతే నా చేతిలో చేస్తావు అని గగన్ అంటూ ఉంటాడు. చెప్తాను అని నాకేం తెలీదు అని మళ్ళీ వాడు అబద్ధం చెప్తూ ఉంటాడు.